మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుందని మీకు తెలుసా? మన మెదడు 2.5 పెటాబైట్ల మెమొరీని స్టోర్ చేయగలదు. మన మెదడును పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా న్యూరో సైన్స్ శాస్త్రవేత్తలు అనేక అద్భుతమైన విషయాలను కనుగొన్నారు. ఈ వీడియోలో మన మెదడు ఎలా పనిచేస్తుంది, ఎంత శక్తివంతమైనది అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. మీరు ఈ వీడియో చూసిన తరువాత మీ బ్రెయిన్ ని మరో కోణంలో చూడడం మొదలు పెడతారు. నెంబర్ 1, మెదడు నిర్మాణం మరియు ప్రాసెసింగ్ పవర్. మన మెదడు 86 బిలియన్ న్యూరాన్లతో తయారవుతుంది. ప్రతి న్యూరాన్ వేలాది కొద్ది ఇతర న్యూరాన్లతో కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా కనెక్ట్ అయిన న్యూరాన్లు ట్రిలియన్ సంఖ్యలో కనెక్షన్లను ఏర్పాటు చేస్తాయి. ఈ కనెక్షన్లు మన మెదడుని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డేటా ప్రాసెసింగ్ యూనిట్ గా మార్చాయి. మన మెదడు 20 వాట్ల శక్తిని మాత్రమే ఉపయోగించినా ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. ఉదాహరణకు మన మెదడులోని న్యూరాన్లు సమాచారాన్ని గంటకు 431 కిలోమీటర్ల వేగంతో పంపుతాయి. ఇది ఒక హై స్పీడ్ రైలు వేగంతో సమానం. మన మెదడు చేసే లెక్కలు సూపర్ కంప్యూటర్లు గాని కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీ కూడా చేయలేదు. కానీ ప్రజెంట్ మన మెదడుని పూర్తిగా మోడల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. 2023లో MIT శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. డ్రోసోఫిలా మెలనోగాస్టర్ లార్వా అనే ఒక చిన్న కీటకం యొక్క మెదడులోని న్యూరాన్ల కనెక్షన్ ను పూర్తిగా మ్యాప్ చేయడానికి వారికి 10 సంవత్సరాల సమయం పట్టింది. ఈ పరిశోధన మెదడు యొక్క పనితీరుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కీటకం మెదడులో కేవలం 3016 న్యూరాన్లు మరియు 5,48,000 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ ఈ చిన్న మెదడుని పూర్తిగా మ్యాప్ చేయడానికి వారికి 1 దశాబ్దం పట్టింది. మానవ మెదడుతో పోలిస్తే ఇది చాలా చిన్నది. మానవ మెదడులో సుమారు 86,000 మిలియన్ల న్యూరాన్లు మరియు ట్రిలియన్ల కొద్ది కనెక్షన్లు ఉంటాయి. ఈ పరిశోధన మానవ మెదడుని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎంత కష్టమో తెలియజేస్తుంది. ఈ పరిశోధన ఆధారంగా మానవ మెదడుని ప్రాసెస్ చేయాలి అంటే కొన్ని శతాబ్దాల సమయం పడుతుంది. నెంబర్ 3, మెమొరీ పవర్ మరియు మెదడు యొక్క స్టోరేజ్ కెపాసిటీ. ఒక సాధారణ వ్యక్తి రోజుకి 60,000 నుండి 80,000 ఆలోచనలు చేస్తాడు. ఇన్ని ఆలోచనలతో నిండిపోయిన మన బ్రెయిన్ ఎన్ని విషయాలు గుర్తుంచుకోగలదో తెలుసా? సైంటిస్టుల అంచనా ప్రకారం మన మెదడులో 2.5 పెటాబైట్ల డేటాను నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. అంటే మీరు ఒక పెన్ డ్రైవ్ కొని దానిలో 50,000 4K HD వీడియోలను సేవ్ చేయగలిగే సామర్థ్యంతో సమానం. ఇంత స్టోరేజ్ చేయగలిగే మన మెదడు 2 రకాలుగా మన సమాచారాన్ని నిల్వ చేస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి, మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు క్షుణ్ణంగా గుర్తు ఉంటుంది. కానీ 5 నిమిషాల ముందు వచ్చిన OTP నెంబర్ మాత్రం గుర్తు ఉండదు. ఎందుకంటే మన మెదడు ముఖ్యం అనుకునే విషయాలను మాత్రమే లాంగ్ టర్మ్ మెమరీలో నిల్వ చేస్తుంది. మిగిలిన విషయాలను షార్ట్ టర్మ్ మెమరీలోకి కన్వర్ట్ చేస్తుంది. మన మెదడుని కేవలం 10% మాత్రమే ఉపయోగిస్తున్నాం అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ నిజానికి మన మెదడు 24/7 యాక్టివ్ గానే ఉంటుంది. అయితే ఒక పనికి ఒక్కో భాగం పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీరు నడుస్తున్నప్పుడు ఒక భాగం, మాట్లాడుతున్నప్పుడు మరో భాగం యాక్టివ్ గా పనిచేస్తాయి. అంటే మనం బ్రెయిన్ ని 100% ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ ఒకేసారి మొత్తం బుర్రని పూర్తి సామర్థ్యంతో ఉపయోగించలేం. నెంబర్ 4, మెదడు మరియు స్పైనల్ కార్డ్. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మెదడు మరియు మెడ వెనుక భాగంలో ఉన్న స్పైనల్ కార్డ్ తో తయారవుతుంది. స్పైనల్ కార్డ్ అనేవి నరాలతో కూడుకుని మెదడు పంపే సంకేతాలను శరీరం మొత్తం పంపడానికి ఉపయోగపడుతుంది. ఈ స్పైనల్ కార్డ్ పెరగడానికి 4 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే మన మెదడు మాత్రం 18 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇది పూర్తిగా అభివృద్ధి చెందడానికి 25 సంవత్సరాల సమయం పడుతుంది. ముఖ్యంగా మన మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం చివరిగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ప్లానింగ్, నిర్ణయాలు తీసుకోవడం వంటి కీలకమైన విధులను నిర్వహిస్తుంది. ఈ కారణంగానే టీనేజర్లు కొన్నిసార్లు భావోద్వేగాలకు తొందరగా స్పందించడం, ఆవేశపూరితంగా ప్రవర్తించడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేస్తారు. ఇలా చేయడం వారి తెలివితేటలలో లోపం కాదు, వారి మెదడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండడం వల్లనే ఇలా జరుగుతుంది. అలాగే మన నర్వస్ సిస్టమ్ మన శరీరాన్ని నియంత్రించే ఇంటర్నల్ కమాండ్ సెంటర్ లాంటిది. ఇది 5 ప్రధాన ఇంద్రియాల నుండి సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సమాచారం మెదడుకు చేరిన తరువాత ఎదురయ్యే పరిస్థితులను విశ్లేషించి మనం ఎలా స్పందించాలో నిర్ణయిస్తుంది. గతంలో శాస్త్రవేత్తలు మన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్బిటో ఫ్రంటల్ కార్టెక్స్ ముఖ్యమైన భాగం అని భావించారు. కానీ యేల్ విశ్వవిద్యాలయంలో జరిగిన తాజా పరిశోధనలు ఇది పూర్తిగా సరైన నిర్ణయం కాదని నిర్ధారించాయి. ఈ పరిశోధన ప్రకారం మెదడులో 3 ప్రధాన న్యూరాన్ సర్క్యూట్లు సమన్వయంగా పనిచేస్తాయి. ఇవి లోతైన మెదడు భాగాలను అనుసంధానించి వ్యక్తుల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఆర్బిటో ఫ్రంటల్ కార్టెక్స్ మెదడు ముందు భాగంలో ఉంటూ మొరాలిటీ, మోటివేషన్, రివార్డ్ లెర్నింగ్ తో అనుసంధానమై ఉంటుంది. ఉదాహరణకు ధూమపానం ఆరోగ్యానికి హానికరం, దీనివల్ల భవిష్యత్తులో అనారోగ్యం వస్తుంది అనే సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఇది బలహీనంగా ఉండే వ్యక్తి బలమైన నిర్ణయాలు తీసుకోలేడు, తప్పుడు దారిలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమాండిలా అనేది మెదడులో లోతైన భాగంలో ఉండే చిన్న స్ఫటికాకార గ్లాండ్. ఇది భయాలు, కోపం, ఆనందం, భద్రతా భావాలు లాంటి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు సిగరెట్ తాగకపోతే ఒత్తిడితో ఇబ్బంది పడతామని చెబుతుంది. ఇది ఎక్కువ ప్రభావం చూపడం వల్ల వ్యక్తి చాలా భావోద్వేగంగా ఉంటాడు, భయపడి నిర్ణయాలు తీసుకుంటాడు. 3, స్ట్రియాటమ్ మెదడులో డోపమైన్ హార్మోన్ విడుదలను నియంత్రించే ముఖ్యమైన భాగం. ఇది లెర్నింగ్ కి, హాబిట్స్ కి మరియు హ్యాపీనెస్ కి సంబంధించినది. ఉదాహరణకు ఇప్పుడే ధూమపానం చేస్తే తక్షణమే మానసిక ఆనందం లభిస్తుంది అని చెబుతుంది. ఇది ఎక్కువ ప్రభావం చూపే వ్యక్తి తక్షణ ఆనందాన్ని కోరుకునే అలవాట్లు పెంచుకుంటాడు. హోప్ ఈ వీడియో గానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.